రెచ్చగొట్టే విధంగా గోమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులకు మృతికి టీటీడీ దేవస్థానం బాధ్యత వహించాలంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రచారం చేసినట్టుగా ఇక్కడ గోవుల మరణాలు సంభవించలేదు. గోశాలల్ని పరిసరాలని పవిత్రంగా పారిశుధ్యంగా ఉంచేందుకు గాను 260 మంది సిబ్బంది ఆ యొక్క గోశాలలో పనిచేస్తున్నారు. నిత్యం కూడా బ్లీచింగ్ చల్లి ఆ గోశాలను పరిశుభ్రంగా ఎట్టి పెడతారు. 2600 పైగా గోవులు ఉన్నాయి. సహజంగా డెలివరీ టైంలో కానీ లేకపోతే ఏ ఇతర కారణాల వలన రోగాల బారిన పడి ఒక 10 ఆవులు చనిపోవడం అనేది సర్వసహజంగా రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. మరి దాన్ని కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు గోమన కరుణాకర్ రెడ్డి. గోమన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు. అతను దేవుడి మీద నాకు నమ్మకం లేదు, నేను నాస్తికుడిని అని చెప్పి అతనంతటా అతను చాలాసార్లు ప్రకటించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని కూడా ఒక నల్లరాయి, ఆ నల్లరాయి పైన చెప్పు విసిరితే ఏమవుతుందని చెప్పి ఒక నాస్తికుడిగా మాట్లాడిన ప్రకటనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇవాళ రోజున మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గోవుల మృతికి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యమే బాధ్యులని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. గోవులు ఎందుకు చనిపోయినాయి, ఎలా చనిపోయినాయి, దానికి జియో ట్యాగింగ్ కూడా మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం మీద 50 ఆవులు చనిపోతే చాలా ఎక్కువ సంఖ్యలో చనిపోయినాయి అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అక్కడున్న రికార్డుల ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఆవులు డెలివరీ వల్ల కానీ రోగాల బారిన పడి కానీ అనేక చనిపోవడం వృద్ధాప్యం వల్ల కానీ ఆవులు సహజంగా చనిపోతూ ఉంటాయి. ఆ సహజ మరణాలని టీటీడీ తిరుమల దేవస్థానం యొక్క నిర్లక్ష్యం అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గోమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నాడు. దేవుడి పైన నమ్మకం లేదు, నేను ఒక నాస్తికుడు అని చెప్పి అతను ప్రకటించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి గారిని ఒక నల్లరాయితీ విగ్రహంగా పోల్చి ఆ విగ్రహం ఏం చేస్తుంది, చెప్పు తీసుకుని అతని మీద విసిరితే మాత్రం తిరిగి ఏం చేయగలడు అని చెప్పి గతంలో మరి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి గోమన కరుణాకర్ రెడ్డిని పోలీసు వారు అతను ఇచ్చే స్టేట్మెంట్లు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి అతని పైన క్రిమినల్ చర్యలు తీసుకుని అతని పైన కేసులు పెట్టి అతను ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయకుండా అతను అదుపు చేయవలసిందిగా కోరుతాం. ఒక నాస్తికుడు కలియుగ వెంకటేశ్వర స్వామి దయమైనటువంటి వెంకటేశ్వరుడినే తోలనాడినటువంటి దుర్మార్గుడు. అధికారం పోయిన తర్వాత వైసీపీ నాయకులకి నిద్ర పట్టలేదు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా రెచ్చగొడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రం. ఎందుకంటే వైసీపీ పార్టీ అంటే కూల్చడాలు, దాడులు చేయటం, చంపటాలు, దీంతోనే వాళ్ళు 5 సంవత్సరాలు కాలం గడిపారు. తెలుగుదేశం నాయకుల్ని మొచ్చకోత కోశారు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాల మీద కూడా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా దరిద్రం ఎక్కడా కూడా ఉండదు. ఆవులు కొన్ని వేల ఆవులు అక్కడ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా అక్కడ ఉంటున్నాయి. వయసు వచ్చి కొన్ని చనిపోవచ్చు, ఎప్పుడన్నా ఒక్కోసారి ఆరోగ్యం బాగోకో రకరకాలుగా ఉంటుంది. డెలివరీ టైంలోనే ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం కూడా వచ్చి కూడా చనిపోవచ్చు. ఇవాళ ఒకటే భక్తులు వెళ్తున్నారు అక్కడికి, ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తున్నాము, గతంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉంది అనేది భక్తులే చెప్తా ఉన్నారు. అక్కడ అన్నదానాన్ని పెట్టినటువంటి మరి అన్నదానం ఏదైతే ఉందో ఆనాడు తెలుగుదేశం హయాంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే గత 5 సంవత్సరాలు ఎంత దరిద్రం చేశారో అనేది భక్తులు చెప్పుకున్నారు. తిరుపతిని ఏ విధంగా వ్యాపార కేంద్రంగా తయారు చేసుకున్నారో భక్తులు చెప్పారు. వాళ్ళ లడ్డు ఎంత బాగుందో భక్తులు చెబుతూ ఉన్నారు. కాబట్టి కేవలం ఏదో ఒకటి మత విద్వేషాలు రెచ్చగొట్టి 4 ప్రాంతాల్లో కూడా ఏదో
పప్పం గడుపుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చట్టం ఉంటుంది. చట్టం ఎవరిని కూడా చూస్తూ ఊరుకోదు. తప్పు ఎవరు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఏదో భయంకరంగా ఏదో బేకరమైనటువంటి పెద్ద మనిషితనం చూపిస్తే ఇక్కడ చెల్లదది. కాబట్టి వాళ్ళ అన్ని ప్రాంతాల్లో ఓ పక్కన వేణినాని, ఇంకో పక్కన జోగి రమేష్, ఇంకో పక్కన అక్కడ అనంతపురంలో ఎంపీ భూమన కరుణాకర్ రెడ్డి, ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రజలందరూ కూడా, హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏదో అనుకుంటున్నారా, అవన్నీ కూడా ఇక్కడ పప్పులు ఉడకు. ఖచ్చితంగా భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటాడు. ఆయన మీద కూడా నాటకాలు ఆడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను.